డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలం లేకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో 2 ఎకరాల తన స్వంత ఖర్చులతో భూమి కొనుగోలు చేసి కట్టించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లే లేని గ్రామాలు చాలా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇళ్లు కట్టించింది తానేనన్నారు. నాదేమైందంటే ఈ డబుల్ బెడ్రూమ్ల వాపతి ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉంటేనే కట్టే అవకాశం ఉన్నది. ఆల్రెడీ గవర్నమెంట్ స్థలాలు పాలకుర్తి నియోజకవర్గంలో చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న కారణం కట్టించారు. లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ఆ లేని గ్రామాల లోపల నేను జాగలు కొని కట్టించాను. హైయెస్ట్ ఇండ్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ కట్టిన ఇండ్లు నేనే. వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ శాతం కట్టిన ఇండ్లు ప్రతి ఊళ్ళో కట్టాలి. కొన్ని దిక్కుల జాగలు కూడా దొరకలే. జాగలు దొరకని కాడ ఎవరైనా విలేజ్లో మీరు ముందుండి కూలగొట్టుకుంటే ఆ పాత ఇండ్లు ఉండి కూలగొట్టుకుంటే ఆడ కడతా అని కొన్ని దిక్కుల కట్టించాను. కొన్ని తండల్లో కొన్ని ఊళ్ళలో దాదాపు ఇంకా 1000 ఇండ్లు కట్టేటి ఉన్నాయి. దాదాపు అవి మంజూరైనాయి. కొంత బేస్మెంట్ వేసి ఉన్నాయి. నేను వాటి గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోకుండా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం వీళ్ళు చాలా గ్రామాల్లో ఒకటి వీళ్ళు 2 ఏళ్ళు అవుతారు. వీళ్ళది ఎట్లా చూడండి, తొమ్మిదిలో పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన గవర్నమెంట్, పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన ల్యాండ్ల గవర్నమెంట్ కట్టించిన, మేము కట్టించినాం 20 వడ్డీ రోజులు 30 ఇండ్లు కట్టించినాం. అంటే ఈ 20 ఇండ్లు పేదోళ్ళే వాళ్ళు. నేను అప్పుడు ఆ పార్టీల ఖచ్చితంగా కూడా గ్రామసభ పెట్టి సెలక్షన్ చేశాను. గ్రామసభ సెలక్షన్ అయింది, ఎంఆర్ఓ రిపోర్ట్ అయింది. 2 ఏళ్ల కింద ఎంఆర్ఓ గారే మీరు ఇళ్లలో పోమంటే ఇళ్లలో పోయి 2 ఏళ్ల బట్టి మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టుకుని ఆ ఇల్లు కూడా ఆ ఇల్లు అదనంగా కట్టుకున్నారు. మళ్ళీ ఇంకో బాత్రూమ్ కావాలంటానో, పక్కన షెడ్ కావాలంటానో, బర్లకో గోర్లకో షెడ్ కూడా కట్టుకున్నారు. అసుంటి పేదవాళ్ళు ఉంటూ నివసించుకునే ఇళ్లను ఖాళీ చేయవని అది కోర్టు చేసి ఖాళీ చేయడం మంచిది.